మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. జూన్ నెల 2వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18-19 వచనాలు ధ్యాన భాగమును చదువుచున్నాను. దృఢమైన విశ్వాసాన్ని పొందడం ఎలా అని ఒకసారి ఒకరు జార్జ్ ముల్లర్ని అడిగారు. అతడు ఇచ్చిన సమాధానం మర్చిపోలేనిది. దృఢమైన విశ్వాసాన్ని నేర్చుకోవడానికి ఏకైక మార్గం గొప్ప శ్రమలను అనుభవించడమే. ఆ విశ్వాస యోధుడు జవాబు చెప్పాడు: భరించరాని శోధనల్లో స్థిరంగా నిలబడడం ద్వారానే నేను నా విశ్వాసాన్ని నేర్చుకున్నాను. ఇది నిజం. అన్ని ఆశలు విఫలమైనప్పుడే కదా దేవుని మీద నమ్మకం ఉంచే సమయం వచ్చేది. ఇప్పటి ఈ అవకాశం ఎంత మంచిదో నువ్వు గ్రహించడం లేదు. ప్రస్తుతం నువ్వు గనక ఘోరమైన విపత్తులో ఉన్నట్టయితే అతి శక్తివంతమైన విశ్వాసం నీకు అతి దగ్గరగా ఉంది. నువ్వు సమ్మతిస్తే ఈ సమయంలోనే తన సింహాసనం మీద నీకెన్నడూ లేనంత అధికారం నీకు దక్కే పద్ధతిని దేవుడు నీకు బోధిస్తాడు. భయపడకండి, నమ్మిక మాత్రం ఉంచండి. ఒకవేళ భయమేస్తే దేవుని వైపు చూస్తూ, నేను భయపడిన సమయంలోనే దేవా నీ మీద నమ్మకం ఉంచుతున్నాను అని చెప్పండి. వేదనల బడిలో మీరు నేర్చుకున్న విశ్వాసం కోసం దేవుడికి కృతజ్ఞతలు చెప్తారు. అంతులేని శోధనల ద్వారానే నిశ్చలమైన విశ్వాసం అలవడుతుంది. క్లిష్ట పరిస్థితుల్లోనే దేవుని అతి ప్రశస్తమైన బహుమతులు లభ్యమవుతాయి. కొందరు మనుషుల కన్నీళ్లు, రక్తం నేల మీద చిందకుండా, వాళ్ళ ఆత్మలు చింతాక్రాంతం కాకుండా ఇహలోకపరంగా కానీ ఆత్మీయంగా కానీ ఎప్పుడైనా ఎక్కడైనా గొప్ప సంస్కరణ కానీ, మనుషులకి ప్రయోజనకరమైన పరిశోధన కానీ, ఆత్మల్ని మేలుకొలిపే ఉద్యమం కానీ కలిగిందా? లేదు. ఇలాంటి గొప్ప సంఘటనలకి మూలకర్తలైన మనుషుల శ్రమలే ఈ సంఘటనలకి పురిటినొప్పులు. మతపరమైన మూఢాచారాలను ఎదిరించడానికి మార్టిన్ లూథర్ పడిన శ్రమలు, గడిపిన తృణీకారపు రోజులు ఇలాంటివే. దేవుని కృపా సంబంధమైన సువార్తను యూదా మతాచారాల నుండి వేరు చేయడానికి పౌలు జీవితమంతా ఒక అంతం లేని ఆక్రోశమే కదా. భారంతో కృంగిన బేల మనసా, సిలువు క్రింద చితికిన మనసా, తెలుసుకో నీ అపార నష్టమే, నీ అంతులేని లాభం త్యాగమే. నీ బ్రతుకున తరగని నిధి ఎకరాల నిండా పూసిన పూలన్నీ కలిపితే 1-2 చుక్కల పరిమళం అవుతుంది. అలలను రేపే పెను తుఫానులే జలాన్ని నిర్మలంగా ఉంచుతాయి. మధ్యాహ్నపు టెండలో కాదు, వర్షం కురిసి వెలిసినప్పుడే నీలాకాశంలో 7 రంగుల సొంపు వంపుగా విరిసి మెరుస్తుంది. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు, స్తోత్రములయ్యా. మా పితరుడైన అబ్రహాము నిరీక్షణకి ఆధారం లేనప్పుడు నేను విశ్వాసం ఉంచినట్లుగా, అలాగిన తండ్రి అపోస్తలుడైన పౌలయ్య గారు కానీ, మార్టిన్ లూథర్ గారు కానీ, జార్జ్ ముల్లర్ కానీ, వారు నీ యందు ఎలాగ విశ్వాసం ఉంచుతూ వచ్చారు, శ్రమలు శోధనలు ధైర్యంగా ఎలాగ ఎదుర్కొంటూ వచ్చారు, వారి యొక్క విశ్వాసం శ్రమల ద్వారా ఏ విధంగా బలపరచబడుతూ వచ్చిందో అలాగున్న మా యొక్క విశ్వాసం కూడా ప్రభువా, శ్రమలు శోధనలు వచ్చినప్పుడు అయా మేము నిలబడి దృఢంగా అవటానికి సహాయం చేయండి అయ్యా. అలాగే ఏమాత్రం కూడా కృంగిపోకుండా బలహీనపడకుండేట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఎడారిలో సెల నుంచి నీ బిడ్డలో ఎవరెవరైతే తండ్రి కృంగిపోయి ఉన్నారో, బలహీనమై ఉన్నారో, అయా నిరాశ నిస్పృహలతో ఉన్నారో కనికరం చూపించి వారి యొక్క విశ్వాస జీవితంలో ఇవన్నీ వారిని బలాభివృద్ధి కలుగజేస్తాయని తెలుసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అలాగున నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభువా. అలాగున పగల ఎండవేయడం నుంచి కూడా బిడ్డల్ని కాపాడమని వేడుకొంచు. మమ్మల్ని నీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ త్వరలో రానైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక.
ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్.